Your sorrow will turn into joy. After 8 years, she is walking. Look at her smiling. She is full of joy. Precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, this year 2026, God will make you rise and build. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మిమ్మును తిరిగి నిర్మించబోతూ ఉన్నాడు. Everything will be built by God for you. మీ కొరకై దేవుడు సమస్తాన్ని నిర్మాణం చేయబోతూ ఉన్నాడు. According to 2 Samuel 7:11, 2 సమూయేలు 7:11 వచనం ప్రకారం the Lord says, I will myself establish a house for you. నేను నీకు సంతానము కలుగ చేసేదనని ప్రభువు తన వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. He will establish your heart as his house. మీ యొక్క హృదయాన్ని తన యొక్క గృహంగా ఆయన నిర్మాణం చేయబోతున్నాడు. He will establish your home as his house. మీ యొక్క గృహాన్ని తన యొక్క నివాసంగా ఆయన నిర్మించబోతున్నాడు. Your family as his house. మీ యొక్క కుటుంబాన్ని తన గృహంగా మార్చుచున్నాడు. As he blessed Obed-Edom and his household and all that he had, he will bless your home also. ఓబేద్ ఏదేమును తన యొక్క కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించిన రీతిగా దేవుడు మిమ్మును మీ యొక్క కుటుంబాన్ని నిర్మించుచూ ఉన్నాడు. The Lord will establish a house for you. దేవుడు మీకు ఒక గృహాన్ని నిర్మాణం. He will establish your children. మొట్టమొదటిగా ఆయన మీ పిల్లలను స్థిరపరచబోతున్నాడు. 2 Samuel 7:13. 2 సమూయేలు 7:13 వచనంలో The Lord talks to David about his son Solomon. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు. He says, your son will build a house for my name. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించునని సెలవిస్తున్నాడు. And I will establish, నేను నిత్యముగా స్థిరపరచెదను. your children will be transformed to build God's house. మీ యొక్క పిల్లలు దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడుచు ఉన్నారు. Their hearts will turn to God. వారి యొక్క హృదయములు దేవుని వైపుకు తిరుగుచున్నాయి. Their spirit will be connected with God's spirit to do the will of God in their lives. వారి యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమై వారి ఆత్మలు దేవుని ఆత్మతో ఏకమవుతూ ఉన్నాయి. And in turn, God will take them to high places, place them on the throne and prosper. దానికి మారుగా దేవుడు ఆయన సింహాసనం మీద వారిని ఎక్కించి వారిని వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. And God will be their father. దేవుడే వారికి తండ్రిగా ఉండబోతున్నాడు. And they will be his son, his daughter. వారు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండబోతున్నారు. Do not be afraid. కనుక మీరు భయపడకండి. And now, what type of house will God build? ఇప్పుడు ఎలాంటి గృహాన్ని దేవుడు నిర్మించబోతూ ఉన్నాడు? He will build a foundation. ఆయన పునాదిని నిర్మాణం చేయబోతూ ఉన్నాడు. The foundation will be Jesus. ఆ యొక్క పునాది ఎవరో కాదు, ప్రభువైన యేసు. 1 Corinthians 3:11. 1 కొరింథీ 3:11 ప్రకారం The foundation, which is Jesus Christ. పునాది ఎవరో కాదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. And so, your home, your heart, your life, your family will never be shaken. అలాగుననే ఆయన మీ హృదయాన్ని, మీ యొక్క గృహాన్ని, మీ యొక్క కుటుంబము, మీ యొక్క జీవితము ఎన్నటికీ కదల్చబడదు. Psalm 16:8. 16వ కీర్తన 8వ వచనం ప్రకారం David says, దావీదు సెలవిస్తున్నాడు, I have set the Lord before me. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. He is on my right side. ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు. I will never be moved. నేను కదల్చబడను. In Psalm 46, the Bible says, 46వ కీర్తన, there is a river ఒక నది కలదు, which makes the dwelling place of God so glad. సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. God will help her at dawn. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. She will never be shaken. ఆమె ఎన్నటికీ కదల్చబడదు. You are the one who is bringing joy to the heart of God. దేవుని యొక్క హృదయానికి మీరే సంతోషాన్ని తీసుకుని వచ్చేవారు. Through you, as your partners of this ministry, so many thousands of people
are becoming the temples of God. యేసు పిలుచున్న భాగస్థులైనటువంటి మీరు మీ ద్వారానే లక్షలాది మంది ప్రజలను దేవుని యొక్క ఆలయాలుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. So you are making the throne of God, the city of God, heaven itself so glad. మీరు దేవుని యొక్క పట్టణముగాను దేవుని యొక్క నగరముగాను పరలోకాన్ని మీరు సంతోషింప చేస్తూ ఉన్నారు. Because there is so much of joy over one sinner who repents. ఒక ఆత్మ రక్షించబడి పశ్చాత్తాపడితే పరలోకమందు మిక్కిలి సంతోషము కలుగును. You as a partner of this ministry are making it happen. ఈ సేవలో భాగస్థులుగా ఉన్న మీరు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. You will not be shaken. మీరు కదల్చబడరు. There was a big earthquake several years ago in Japan. జపాన్ లో చాలా సంవత్సరాల క్రితం ఓ పెద్ద భూకంపం ఏర్పడినది. Thousands of buildings fell. చాలా బిల్డింగ్స్ అన్ని కూడా కూలిపోయాయి. But one castle built for a rich man was standing strong, unshaken. ఒక ధనవంతుని యొక్క అంతఃపురం మాత్రము కదల్చబడకుండా అలాగుననే అది నిలబడింది. The geologists of the world came there. ప్రపంచంలో ఉన్న భౌగోళిక శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చారు. They wanted to do research about that foundation which could stand the biggest ఈ earthquake. భయంకరమైన భూకంపంలో ఆ యొక్క కట్టడం మాత్రమే అలాగున స్థిరంగా నిలబడడానికి గల కారణం ఏంటని వారు పరిశోధించారు. And they studied how that castle was built from the archives in the old libraries. పాత లైబ్రరీకి వెళ్ళి ఈ యొక్క భవనం ఏ విధంగా నిర్మాణం చేయబడిందో వారు పుస్తకాలను పరిశోధించారు. The history said, చరిత్ర ఏం చెబుతుందో తెలుసా? when a rich man during that time would build his castle, ఆ యొక్క ధనికుడు ఆ యొక్క భవనాన్ని నిర్మాణం చేయడానికి ముందు when the foundation would be laid ఆ యొక్క పునాది వేసినప్పుడు for that castle, ఆ యొక్క అంతఃపురానికి he would call the most faithful servant among the thousands of servants and ask him to lie down as the cornerstone, as the foundation. తన యొద్ద ఉన్నటువంటి వేల కొలది నమ్మకమైనటువంటి సేవకుల్లో ఒకరిని పిలిపించి అతనిని మాత్రమే పునాది రాయిగా ఉండడం కోసమై అక్కడ పరుండబెట్టాడు. They would pour gold coins on him, అతని మీద వెండి నాణెములని వేసి and the man would be thrilled. He would not cry, he would be thrilled. అతడు ఆశ్చర్యపోతున్నాడు. అతడు ఏ మాత్రం కూడా కొంచెం కూడా భయం లేకుండా ఉంటున్నాడు. My master has chosen me to be the most loyal servant. What a great honor. నా యజమానుడు నేను ఎంత నమ్మకమైనటువంటి సేవకుడని నన్ను ఎంచుకున్నాడు. ఇది ఎంత గొప్ప ఘనత అనుకుంటున్నాడు. He would come and lie down. వచ్చాడు, అక్కడ పడుకున్నాడు. On him the foundation would be built. అతని మీద ఈ యొక్క భవనాన్ని నిర్మించారు. He would be the cornerstone. అతని నుండి మూలకు తలరాయి. He would die. అతడు చనిపోయాడు. But the castle of his master would rise. అయితే ఆ యజమానుని యొక్క అంతఃపురం మాత్రం నిలబడింది. And when they dug the foundation of that castle, ఆ యొక్క అంతఃపురాన్ని వారు త్రవి చూసినప్పుడు they saw a skeleton and gold coins around. ఒక అస్థి పంజరాన్ని కనుగొన్నారు. దాని చుట్టూ బంగారు నాణెమును చూశారు. They said, this man sacrificed himself for the master, and the castle stood. వారేమన్నారు తెలుసా? ఈ వ్యక్తి తన యజమాని కోసమై తను తాను సమర్పించుకొని ఈ భవనము నిర్మాణం నిలబడేలా చేశాడు అనుకున్నారు. This is the history story. ఇది చారిత్రాత్మకమైన రాయి. But truly, అయితే నిజంగానే God himself దేవుడు తానే came and sacrificed himself for every one of us to be built as a castle, as a temple of God. ఆయనే వచ్చి తను తాను సమర్పించుకొని మనలో ప్రతి ఒక్కొక్కరు భవనం వలె నిర్మాణం చేయబడడం కోసమై సమర్పించుకున్నాడు. How much we should be thankful to him. మనము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. Even today, you can have Jesus as the foundation of your ఈ life. రోజు కూడా మీ యొక్క జీవితానికి ప్రభువైన యేసు పునాది రాయి అయి ఉన్నాడు. Ephesians 2:20. ఎఫెసీ 2:20 ప్రకారం We are built on the foundation of apostles and prophets, of which Jesus Christ is the cornerstone. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని బైబిల్ చెప్పబడింది. And we're all built together for God to live in us through the Holy Spirit. శుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో నివసించడం కోసమై మనలను మనం నిర్మాణం చేసుకొనిచున్నాం. Your whole family will be built together మనమందరం కలిసి కుటుంబాలుగా కట్టబడుచు ఉన్నాం through the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా. with Jesus as the foundation, as the cornerstone in your life. మీ యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు పునాది రాయిగా కట్టబడుతున్నాడు. Secondly,
He builds you రెండవదిగా ఆయన మిమ్మును after the foundation with living stones. పునాది తరువాత జీవము కలిగినటువంటి రాళ్ళు అనేటువంటి విధానంలో 1 Peter 2, మొదటి పేతురు 2వ అధ్యాయంలో you are like living stones మీరు జీవము కలిగిన రాళ్ళు built into a spiritual house as a holy priesthood. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. You are not a dead stone. మీరు చనిపోయిన రాళ్ళు కాదు. The dead stones will last for 30 years, 40 years and shall be shaken. చనిపోయినటువంటి రాళ్ళు 30 లేకపోతే 40 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత అవి కదల్చబడుతూ ఉన్నాయి. But the living stones అయితే జీవం కలిగిన రాళ్ళు have life అందులో జీవం కలదు, and it has eternal life. నిత్య జీవం కలదు. Jesus said in John 11:25, యోహాను సువార్త 11:25లో ప్రభు అన్నాడు, I am the resurrection. నేనే పునరుత్థానము, I am the life. నేనే జీవమునై ఉన్నాను. One who believes in me will live even though they die. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును. Because you are the living stone of God with the life from Jesus. ఎందుకనగా యేసు ద్వారా జీవాన్ని పొందుకున్నటువంటి జీవం కలిగిన దేవుని రాళ్ళై ఉన్నారు. Storms may come, తుఫానులే రావచ్చును, winter chills may come, చలికాలమే రావచ్చును, fire may come, అగ్ని రావచ్చును. but the life in you can never be taken because it is connected to the life giver, Jesus Christ. నీకు జీవాన్ని ఇచ్చేటువంటి జీవం కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసు ద్వారా నీవు నిర్మాణము చేయబడుచు ఉన్నావు. John 6:63. యోహాను సువార్త 6:63లో The Spirit of God as He is in you brings you the word of God which brings life and resurrection. దేవుని ఆత్మ మీలో ఉండడం ద్వారా ఆయన జీవము కలిగిన మాటలు మీ ద్వారా చెప్పబడడం ద్వారా మీరు పునరుద్ధానులై జీవింపబడుచు ఉన్నారు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం, as I was only 23 years old, 23 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను, that time I was quite short నేను చిన్నవానిగా ఉన్నాను, and lean, చాలా సన్నగా ఉన్నాను. and I had no experience of instantly preaching. వెంటనే ప్రసంగం చేయడానికి నాకు అనుభవం అంటూ లేదు. I was staying in a home of a friend in another city, మరో పట్టణములో ఒక స్నేహితుని ఇంట్లో నేను ఉన్నాను. and the family said we are going to pray as a church for a lady who is dying of cancer. ఆ కుటుంబస్తులు అన్నారు, చనిపోతున్నటువంటి క్యాన్సర్ పేషెంట్ కోసమై మనము సంఘముగా వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నామన్నారు. And the pastor is going to give her the last communion. పాస్టర్ గారు చివరగా ఆమెకు ప్రభు బలను ఇవ్వబోతూ ఉన్నారు. They said, come along. నాతో కూడా రండి అన్నారు. I went with them. నేను వారితో కూడా కలిసి వెళ్ళాను. The pastor announced the songs పాస్టర్ మంచి పాటను పాడుతున్నారు, and people were singing. ప్రజలందరూ పాడుతూ ఉన్నారు. But the lady was groaning in her bed, afflicted with cancer, and she was in great pain. క్యాన్సర్ తో బాధపడుతూ ఆ భయంకరమైనటువంటి నొప్పితో బాధపడుతున్నటువంటి యొక్క సహోదరి ఎంతగానో రోదిస్తూ ఉన్నారు. And the people surrounded the cot. ఆమె మంచం చుట్టూ జనాలు పోగయ్యారు. The husband and the children were crying. భర్త పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. I was standing away. నేను అక్కడ దూరంగా నిలబడ్డాను. Suddenly the pastor said, వెంటనే పాస్టర్ గారు అన్నారు, now brother Dinakaran's son Paul Dinakaran is here. He will deliver the word of God. సహోదరుడు దినకరణ గారి యొక్క కుమారుడు పాల్ దినకరణ గారు మన మధ్యలో ఉన్నారు, అతను వర్తమానం తెలియజేస్తున్నాను. I was not prepared. నేను సిద్ధపాటు కలిగి లేను. But yet the Holy Spirit rose up within me అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి పైకి లేచి and said, declare James 5:14 and 15. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల గురించి వివరించాను. And I said, నేను అలాగున చెబుతుండగా the elders of the church are here. సంఘ పెద్దలు ఎక్కడున్నారు? Oil is here. నూనె కూడా ఉన్నది. And I'm going to join them in anointing this lady with oil. నేను వారితో కూడా ఏకీభవించి యొక్క స్త్రీని యొక్క నూనెతో ఆమెను అభిషేకిస్తానని, And I anointed her with oil. నేను అలాగుననే ఆ నూనెతో అభిషేకించాను. The pastor's anointed. గారు కూడా నూనె రాచారు. And then I said, ఆ తర్వాత నేను అన్నాను, now let's pray the prayer of faith that God will raise her up. విశ్వాస సహితమైన ప్రార్థన ఆమెను లేపునని ఇప్పుడు మనము కలిసి ప్రార్థన చేద్దామన్నాను. And I said, in the name of Jesus, నేను అన్నాను, యేసు నామములో as we all lay hands, మనమందరము చేతులుంచి let her rise up. ఆమెను లేవాలందాం. And I curse that sickness in the name of Jesus. యేసు నామములో ఆ యొక్క వ్యాధిని నేను శపించాను. Amazingly, she was
thrown from her bed. ఆశ్చర్యరీతిగా ఆమె పడకల నుంచి క్రిందికి పడవేయబడ్డది. She was jumping and dancing on the bed. ఆమె పడకల నుండి గంతులు వేస్తూ ఉన్నది. All the pain gone. నొప్పి అంతా పోయింది. What a joy. ఎంత సంతోషం. Instant miracle. వెను వెంటనే జరిగిన అద్భుతం. And she said, ఆమె ఏమన్నారో తెలుసా? my children, come to me. నా పిల్లలారా నా దగ్గర రండి. Today is Mother's Day. ఈ రోజు తల్లుల దినం. You got your mother back. ఈ తల్లిని తిరిగి మీరు పొందుకున్నారు. And she hugged them. ఆమె వారిని కౌగిలించుకున్నారు. My friend, that's the power of the Spirit of God, which is giving you life to be a living stone. నా ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సజీవం కలిగిన దేవుని రాళ్ళవలే ఇచ్చేటువంటి అలాంటి అభిషేకమే ఇది. Do not be afraid. కనుక భయపడకండి. All the things that cause death to the spirit, to the family, to the body may come to afflict you, but the Holy Spirit in you will keep you as a living stone and safe and secure. ఇవన్నీ కూడా మరణమును మీ యొక్క కుటుంబంలోనికి, ఆత్మలోనికి, శరీరం తీసుకుని వచ్చినప్పటికీ జీవం కలిగినటువంటి దేవుని రాళ్ళైన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. And finally, చివరిగా God will put the walls of peace around you. దేవుడు మీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగ చేస్తూ ఉన్నాడు. That's how you will be God's house. ఈ విధంగా మీరు దేవుని ఇల్లుగా మార్చబడుతున్నారు. Your family will be God's మీ house. కుటుంబం దేవుని ఇల్లుగా మార్చబడుతుంది. Psalm 147:14. 147వ కీర్తన 14వ వచనం. He grants peace to your మీ borders. సరిహద్దులో సమాధానం కలుగ చేస్తుంది. Satisfies you with the finest of blessings. శ్రేష్టమైన ఆశీర్వాదములతో మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. In Job 1:10, యోబు 1:10 the వచనం. devil is crying out. సాతానుడు ఏడుస్తూ ఉన్నాడు. Satan is saying to God, సాతానుడు దేవునితో అంటున్నాడు, you have put a hedge around Job and his household, యోబుకు తన యొక్క కుటుంబము చుట్టూ నీవు కంచె వేసితివి కదా అంటున్నాడు. and everything he has. అతనుకున్న సమస్తమును I'm not able to touch him. నేను అతనిని తాకలేకపోతున్నాను. You have blessed the work of his hands, తన చేతి పనిని నీవు దీవించావు కదా. and all the blessings have multiplied. ఆశీర్వాదములన్నీ కూడా అభివృద్ధి పొందొచ్చు ఉన్నాయి. I'm not able to touch him. నేను అతన్ని ముట్టలేకపోతున్నాను. That will be how Satan will be crying when he looks at you, with God putting the wall of fire around you as a fence. ఆయన నీ చుట్టూ కంచె వేయడం ద్వారా, దేవుడు నీకు కాపుదలుగా ఉండడం ద్వారా సాతానుడు నిన్ను, నీ కుటుంబాన్ని చూసి ఈ విధంగా ఏడుస్తూ ఉన్నాడు. Many years ago, I had to pray for thousands of people individually. నేను చాలా సంవత్సరాల క్రితం వ్యక్తిగతంగా చాలా మందికి ప్రార్థన చేయాల్సి వచ్చింది. At that time, I heard some disturbing news concerning our institutions. మా యొక్క ఇన్స్టిట్యూషన్ గురించి ఆ సమయంలో ఒక చెడు వార్త నాకు లభించింది. But with all the burden, I went and sat down and I began to pray for the people, నేను ఇంత భారంతో కూడా అక్కడికి వెళ్ళి ప్రజల కోసమై కూర్చుని ప్రార్థించాను. allowing the Holy Spirit to do everything for the people. పరిశుద్ధాత్మ సమస్త జనాలకు సాయం చేయాలని అనుమతించాను. The moment I began to pray for the first person, మొట్టమొదటిగా నేను ఒక వ్యక్తికి ప్రార్థిస్తున్నాను. a lady who was standing in the line nearby నా దగ్గర ఒక స్త్రీ నిలబడుకున్నారు. began to shriek ఆమె కేకలు వేస్తుంది, and cry. ఏడుస్తూ ఉంది. And she said, there is a fire around this man. ఈ వ్యక్తి చుట్టూ అగ్ని ఉన్నదని అరుస్తూ ఉన్నది. I will not go near. నేను దగ్గరికి I వెళ్ళలేకపోతున్నా. will not go near. నేను అతన్ని సమీపించలేకపోతున్నా. And with great compassion for that sister, ఆ స్త్రీ కొరకై నేను గొప్ప కనికరముతో చలించిపోయి, I said, Lord, let the devil leave. దేవా ఈ దయ్యము ఆమెని విడిచిపెట్టి పోవునుగా కన్నా, Let her be free. ఆమెకు విడుదల దయచేయండి. He said, in the name of Jesus, you devil, don't touch her anymore. యేసు నామములో దయ్యమా ఈమెను ఏమాత్రం ముట్ట జాలదన్నాను. I never even touched her. నేను ఆమెను ముట్టుకోలేదు. She fell, ఆమె పడిపోయింది. crying, it's burning, it's burning, it's burning. అరుస్తూ మండుచుంది 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 అంటున్నది. And after some time stood up to be a very normal person, full of peace. కొద్ది నిమిషాల తర్వాత ఆమె లేచిందండి, సంపూర్ణమైనటువంటి సమాధానం కలిగిన వ్యక్తిగా మార్చబడి. I sent her with the Lord Jesus. ఆమెను ప్రభువైన యేసుతో కూడా పంపించాను. What a joy. ఎంత గొప్ప సంతోషం. There is a fire burning around you to protect you. నిన్ను సంరక్షించడం కోసమై నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నది. And God fills you with the finest blessings. దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదములతో నిన్ను నింపుచున్నాడు. 2 Samuel 7:29. 2 సమూయేలు 7:29 Do not be afraid. భయపడకండి, This God is coming with you దేవుడు మీతో కూడా వస్తున్నాడు.
to rise and build, దేవుడు మిమ్మల్ని తిరిగి నిర్మిస్తున్నాడు. to have Him as the foundation, ఆయనే పునాది రాయిగా ఉంటున్నాడు. and to keep you full of the Holy Spirit and the Word of God as living stones. పరిశుద్ధాత్మ చేత మేము నింపబడి మీ యొక్క వాక్యమును బట్టి ఆయన జీవం గల దేవుని రాళ్ళుగా మిమ్మల్ని ఉంచుతున్నాడు. And through the power of the Holy Spirit, as you do God's will, to have the fire of God as a fence around you. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉండగా నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారం వలె కంచె వేస్తూ ఉన్నాడు. Today, surrender to do God's will. ఈ రోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. God will fill you with His blessings. దేవుడు తన ఆశీర్వాదంతో నింపుచున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, తండ్రి, I pray that your Holy Spirit will fill thy children, మీ పిల్లలను మీ పరిశుద్ధాత్మ చేత నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. and they will open their heart వారు తమ హృదయాలు తెరుచుదురుగాక and surrender to you. మీకు సమర్పించుకోవాలి. Keep you as a foundation తండ్రి, మీరే పునాదిగా ఉండండి. and go on to do your will. తండ్రి, మీ యొక్క చిత్తాన్ని అలాగ నెరవేర్చుకోండి. Let thy grace abound. మీ యొక్క కృప వారిని ఆవరించునుగాక. In Jesus' name, యేసు నామమున amen. ఆమేన్. God bless you. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to different cities to bring the gospel these 2 months. ఈ 2 నెలల్లో వ్యత్యాసమైనటువంటి పట్టణాలకు వెళ్లి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాము. February 1st, we have the Chennai students meet. ఫిబ్రవరి 1వ తారీఖున చెన్నైలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రార్థన. And the next weekend, February 8th, we have the Karunya Nagar, Coimbatore, Bethesda Prayer Festival. ఫిబ్రవరి 8వ తారీఖు కారుణ్య నగర్ లో బెతెస్దాలో ప్రార్థన ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. And then we will have the Rajamundri Prayer Festival of Jesus in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన మహోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. March 13, 14, 15. మార్చ్ 13, 14, 15 తారీఖులలో We'll be preaching in English and it'll be translated into Telugu. మేము ఇంగ్లీష్ లో ప్రసంగిస్తుండగా తెలుగులో తర్జుమా చేయబడుతూ ఉంటుంది. February 21, 22, we have 2 days meeting in Kundratur, Chennai. చెన్నైలో కుండ్రత్తూర్లో ఫిబ్రవరి 21, 22 తారీఖులలో ఈ కూడికలు జరగనున్నాయి. And then the prayer festival in Kanyakumari in a place called Arumanai, February 27, 28 and March 1st. ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1వ తారీఖులో కన్యాకుమారిలో ఉన్నటువంటి అరుమనై అనేటువంటి ప్రాంతంలో ఈ 3 రోజులు యేసు పిలుచున్న ప్రార్థన మహోత్సవాలు అక్కడ జరగడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. March 13, 14, 15, we will be in Sangli, Maharashtra, bringing the gospel to thousands and thousands of people. ఆ తరువాత మార్చి 13, 14, 15 తారీఖులలో మహారాష్ట్రలోని సాంగ్లీలో లక్షలాది మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించబోతూ ఉన్నాం. My friends, pray for these నా meetings స్నేహితులారా, ఈ యొక్క కూడికల నిమిత్తమై ప్రార్థించండి. and also support these meetings with your offerings so that we can be a blessing to these thousands and lakhs of people. ఈ యొక్క కూడికలకు మీ యొక్క విరాళములను పంపించి లక్షలాది మంది దీవెనకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. God bless you. హాయ్ మా. హలో నాన్న, ఎలా ఉన్నారు? ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా వేసుకుంటున్నారా? నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నావా? తిన్నావా? సంతోషంగా ఉన్నావా? అమ్మ, మీరు మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఏంటమ్మా ఈ శబ్దం విని మా కూతురికి పెళ్లి అవ్వడం లేదని బాధపడుతున్నారా? బాధపడకండమ్మా. నా కూతురికి మాత్రం ఏ కళ్యాణం వెనకబడుతూ వస్తుంది? ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే. ఈ ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క నిర్ణయం యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజలకన్నిటినీ తొడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. Precious sister, thank you for your thank offering, which is a blessing to millions.